నా మీద ఇగో నాకు ఇట్లా గీరుకున్నా, రోడ్డు మీద పోతుంటే గుద్దినా, లేదు నా ఆఫీస్ మీకు వచ్చి వచ్చినా, ఈ రాష్ట్రంలో నాకు ఎవరితో విభేదాలు లేవు. ఒకే ఒకరు చింతపండు మల్లి గారు ప్రశ్నిస్తే తట్టుకోలేక నా పైన దాడి చేయాలని బహిర్గంగా చెప్తుండు. వాని కెమెరామ్యాన్ చెప్తుండు, వాని పర్సనల్ గా ఉండేటోడు. నేను చెప్తున్నా, చింతపండు మల్లన్న అనే తీర్మానం మల్లన్న ఎమ్మెల్సీ అనే వ్యక్తి, నేను రేపు ఒకవేళ వస్తే నా సావుకు వాడే కారణం నీది, నా మరణ వాగ్మూలం. నా చివరి కోరిక మహేష్ గాడ్స్ అనేటువంటి చివరి కోరిక తీర్మానం మల్లి గారికి చెప్తున్నాడు. గో తీర్మానం మల్లన్న 2019లో 2020లో మా ప్రజలకు ప్రశ్నించే గొంతుగా ఉన్న తీర్మానం మల్లన్న కావాలని కోరుకుంటున్నాను. ఎవరి ఛాయ పైసలకు రోషంతో ఎవ్వరి యానికి వచ్చి అంగీలాగు తప్ప ఏమీ లేని చింతపండు మల్లన్న మాకు కావాలని కోరుకుంటున్నాను. ఇంకా కూడా చెప్తున్నారు రండా, ఇంకా కూడా చెప్తున్నాను. 7200 7,200 మంది ఎలమోల ఇండ్లు వాళ్ళందరి కాడికి పోయి మరి వాళ్ళందరూ అవినీతి బయట వేయాలని కోరుతా ఉన్నాం. ఇంకా కూడా చెప్తున్నా, 20,000 కోట్ల ఆస్తి సంపాదించిన అని చెప్పుకునే రండా 20,000 కోట్లు యూట్యూబ్ నుంచే వచ్చినని లైఫ్ టైం రెవెన్యూ ఈ ప్రజలకు చూపించాలి. ఇంకోటి, మహేష్ గాడ్స్ అనేటోడు ఏ రెడ్డోల కాడ పైసలు తీసుకుండో నిరూపించాలి. మహేష్ గాడ్స్ అనేటోడు ఏ పర్సనల్ గడ్జితో తిడుతుండో నిరూపించాలి. మహేష్ గాడ్స్ అనేటోడు శనార్థి తెలంగాణ పేపర్ చదవడం తప్ప ఎక్కడైనా వాని కుటుంబ సభ్యులను, వాని అమ్మని, వాని అక్కని, వాని పిల్లాన్ని, వాని అన్నదమ్ములను, వాని బిడ్డలను ఎప్పుడైనా తీస్తే నిరూపించాలి. నా చివరి కోరిక రండా.